నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి. 365 రోజులు రైతులు వారికి కావాల్సిన ఆర్థిక వనరులను వారే సమకూర్చుకోగలిగేలానే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా భాగ్యనగర్ నడుబొట్టున ఏడంచెల సేద్యం చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ కృషిపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం. విత్తు వేసింది మొదలు పంట చేతికి వచ్చి దాన్ని అమ్మే వరకు రైతు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పెరుగుతున్న సాగు పెట్టుబడులతో ఏటా కర్షకులు నష్టాలను చవిచూస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన మార్కెట్లో మద్దతు ధర దక్కడం లేదు. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. చేసేదేమీ లేక సేద్యం చేయలేక సాగుదారులు వలసపోతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితి నుంచి రైతును బయటికి రప్పించి తనకు తానే ఆదాయాన్ని సృష్టించుకునే మార్గం చూపించే ప్రయత్నం చేస్తుంది స్ట్రాకో స్వచ్ఛంద సంస్థ. డాక్టర్ సునీతా ప్రసాద్ ఆధ్వర్యంలో సేంద్రియ విధానంలో ఏడంచెల పద్ధతిని అనుసరిస్తూ ప్రయోగాత్మకంగా వివిధ రకాల ఉద్యాన పంటలు పండిస్తున్నారు సంస్థ నిర్వాహకులు. ఎకరా భూమిలో 4 ఎకరాల పంట తీయగలిగిన విధానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు. నేలతల్లి ప్రేక్షకులకు నమస్కారం. స్ట్రాకో సంస్థ అనేది 1995లో స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి కెపాసిటీ బిల్డింగ్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తూ వచ్చాము. దానిలో భాగంగా రైతులకి అత్యవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాల అవసరం అనేది మేము గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము 7 లేయర్ అగ్రికల్చర్ అని చెప్పి మాట్లాడుతున్నామో, ఈ విధానంలో ఏంటంటే రైతుకి ప్రతి నెలకి 10,000 రూపాయల ఆదాయం వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఈ విధానంలో 7 అంచెల పద్ధతిలో వ్యవసాయం చేయడం జరుగుతుంది. మొదటి అంచెలో టాల్ ట్రీస్ పెట్టడం జరుగుతుంది, మురింగా, కరివేపాకు లాంటివి. సో దాని తర్వాత పపాయ, బనానా లాంటి హైట్లో ఉన్న సెకండ్ లేయర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి క్రీపర్స్, దాని తర్వాత వచ్చేసరికి ఎర్ర పంటలు అని చెప్పి మనం ఫ్లవర్స్ వేయడం జరుగుతుంది. సో దాని తర్వాత వెజిటబుల్స్, లీఫీ వెరైటీ లీవ్స్ వెజిటబుల్. సో తర్వాత మనము 3rd లేయర్లో వచ్చేసరికి క్రీపర్ వెరైటీస్ని పెడతాము. 4th లేయర్లో కూరగాయ మొక్కలు అంటే వంకాయ, బెండకాయ ఇలా 3 feet హైట్ ఉండే వెరైటీస్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఆకుకూరల వెరైటీ మనం పెడతాము. ఫైనల్గా 7th లేయర్ వచ్చేసరికి రూటీ వెజిటబుల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ 7 లేయర్ అగ్రికల్చర్ విధానంలో ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఖచ్చితత్వమైన వ్యవసాయం అని చెప్పి ఇప్పుడు ఏదైతే ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయో, ఈ చిన్న 1 acre ల్యాండ్లో కూడా ఈ ప్రెసిషన్ వ్యవసాయాన్ని ఎలా, మన ఖచ్చితత్వమైనటువంటి వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విధానాన్ని కూడా మేము ఈ ట్రైనింగ్ మాడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. సో త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. కంప్లీట్ ట్రైనింగ్ మాడ్యూల్తో ఒక టీంతో వర్క్ చేస్తూ మీ ముందుకి వస్తాము. విత్తుబట్టే పంట అంటారు. మంచి దిగుబడి అందాలంటే నాణ్యమైన విత్తనం ఉండాలి. ఇది ఒకప్పటి మాట. విత్తుతో పాటే పండించే భూమిలో సత్తువ ఉండాలన్నది నేటి వాస్తవం. హరిత విప్లవం కారణంగా పంటల సాగులో విపరీతమైన రసాయనాల వినియోగం పెరిగిపోయింది. తద్వారా నేలలో ఉండే కోట్లాను కోట్ల వానపాములు, సూక్ష్మజీవులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. నేలలో కర్బనం శాతం తగ్గిపోతుంది. అందుకే నేలకు తిరిగి బంగారు పంటలు పండించే శక్తి రావాలంటే ప్రకృతి, సేంద్రియ విధానాల వైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిస్తున్నారు సంస్థ నిర్వాహకులు. రసాయనాలు తగ్గిస్తున్న తరుణంలో వాటికి ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో 7 రకాల ఫంగిసైడ్స్, 7 రకాల బ్యాక్టీరియాలతో మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు. స్ట్రాకో స్వచ్ఛంద సంస్థ దీని డైరెక్టర్ జనరల్ గారు అయినటువంటి డాక్టర్ సునీతా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ వ్యవసాయ క్షేత్రం నానక్రామ్గూడలో హెచ్ఎండిఏ వారి సహకారంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి రైతులకి వ్యవసాయంలో జరుగుతున్నటువంటి మార్పులతో పాటు రైతులకి కావలసినటువంటి అవగాహనతో పాటు వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం కూడా ఇక్కడ నుంచి జరుగుతుందండి. దీనికి మాకు ఎంతగా సహకరిస్తున్నటువంటి హార్టికల్చర్ డైరెక్టర్ వారికి, సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ వారికి, అలాగనే ఏసీఆర్పి నుంచి జీవ నియంత్రణ విధానంలో పనిచేస్తున్నటువంటి రెహమాన్ గారికి, వీరందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఫామ్లో ప్రత్యేకించి 7 లేయర్ విధానాన్ని మేము ప్రయోగాత్మకంగా ఇక్కడ చేయడం జరుగుతుందండి.
ఈ విధానం ద్వారా శ్రాకో డైరెక్టర్ జనరల్ గారు ఆశిస్తున్నది ఒకటే, రైతులు 365 రోజులు వారికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వనరులను వారు సమకూర్చుకోగలగాలి. అంటే ప్రత్యేకించి ఈ క్షేత్రం ఏ పొలంలో నుంచి అయినా సరే ఈ విధానంలో చేయటం వలన 365 రోజులు ప్రతిఫలాన్ని రైతు పొందటం ద్వారా ఈరోజు రైతుకి డబ్బు లేదు అనే ఒక భయం లేని జీవితం గడపాలి అనే దానికి ఈ క్షేత్రంలో మేము ఉపయోగించుకొని ఈ క్షేత్రంలో చేసే ప్రయోగాల ద్వారా ఇంకా వారికి ఎటువంటి సస్టైనబుల్ మెథడ్స్ని రైతులకు అందించవచ్చు అనే దాని మీద ఇక్కడ మేము ప్రయోగాలు చేస్తున్నామండి. ఏదైతే మనం రసాయన పదార్థాలు వాడుతున్నామో వాటి వినియోగాన్ని తగ్గించాలి అని తద్వారా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి మనం నమ్మడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వ్యవసాయానికి రసాయనాలు తగ్గిస్తున్నామో దానికి ఆల్టర్నేటివ్స్ కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ క్షేత్రంలో మేము 7 రకాల ఫంజిసైడ్స్, 7 రకాల బ్యాక్టీరియాస్, దాంతోపాటు 1 సంవత్సరం పాటు ఎటువంటి పురుగు మందులని ఎంత శాతంలో ఇవ్వడం వలన ఉత్పత్తి దీని మీద అయ్యే ఖర్చును మేము ఎంత తగ్గించవచ్చు అనే విధానంలో కూడా ఈ క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ మేము దీంతోపాటు భూమికి అందించినటువంటి ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొక్కలు తీసుకోవాలి అంటే మొక్కల్లోనే కాదు భూమిలో కూడా జీవం అనేది పెరగాలి. ఈ జీవం అంటే ఏదో కాదు, మనం అనుకుంటున్నాం మిలియన్లు ట్రిలియన్లు కొద్దీ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫంజిసైడ్స్ అనండి. ఇవి మనం అప్లై చేసినటువంటి రసాయన పదార్థాలు ఏదైతే మొక్కలకి ఆహారంగా పనిచేస్తాయో వాటినంతా కూడా తీసుకొని మొక్కలకి కావాల్సిన విధానంలో వేళ్ళకి అందించడం జరుగుతుంది. తద్వారా వేళ్ళు సులభంగా శక్తిని సమకూర్చుకొని మొక్క పెరగటము, రైతుకి పంటనివ్వడం జరుగుతుంది. గాలి, వెలుతురు, సూర్యరశ్మిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పంటలు వేశారు. మొదటి లేయర్లలో అత్యంత పొడవైన మొక్కలు, తర్వాత రెండో లేయర్లలో బొప్పాయి, అరటి, మునగ చెట్లు, ఆ తర్వాత పూల మొక్కలు, దాని కింద టమోటా, వంగ, బెండ వంటి కూరగాయలు, ఆ తర్వాత లేయర్లలో ఆకుకూరలు, దాని తర్వాత క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి పంటలు పండిస్తున్నారు. గుప్పెడు రసాయన మందులు వాడకుండా పూర్తి సేంద్రియ విధానంలోనే పంటలు పండిస్తున్నారు. ఇక్కడ మేము గాలి, వెలుతురు, సూర్యరశ్మి వీటి మూడింటిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పంటలు 7 లేయర్ల విధానంలో ఇక్కడ వేయడం జరిగింది. ఈ విధానంలో వేసినప్పుడు మొదటి లేయర్ కింద అత్యంత పొడవైన మొక్కలు, తర్వాత లేయర్ కింద దానికంటే కొంచెం చిన్న మొక్కలు, మూడో విధానంలో అంటే పెద్దదిగా మేము మురంగా, కరివేపాకు తీసుకున్నాము. రెండవ లేయర్లో మేము పపాయ, అరటి ఇలా తీసుకున్నాము. మూడో లేయర్కి వచ్చేటప్పుడు ఆ పూల మొక్కలను తీసుకున్నాము. ఈ పూల మొక్కలు మనకు ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తాయి అన్నది మనందరికీ తెలుసు. దాని ద్వారా జీవ నియంత్రణ పద్ధతుల్లో ఈ పూల మొక్కల్ని మేము చేయడం మధ్య రోలో వేయడం వలన పంటలకు ఎంతో మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ లేయర్లో పూల మొక్కలను వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చిన్న మొక్కలైనటువంటి టమాటా కానివ్వండి, వంగ, బెండ లాంటివి వేసాము. దాని తర్వాత ఆకుకూరలతో పాటు కొంచెం దుంపజాతి మొక్కలైనటువంటి క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, అలాగే ముల్లంగి కానివ్వండి, ఈ 3 రకాలు కూడా ఈ క్షేత్రంలో మేము పండిస్తున్నామండి. పూర్తిగా సేంద్రియ విధానంలో మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇక్కడ పేడతో పాటు 7 రకాల బ్యాక్టీరియాలు, 7 రకాల ఫంజిసైడ్స్ని ఎరువులో వేసి 21 రోజులు దీన్ని ఏదైతే నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు చెప్తున్నారో ఆ విధంగా 21 రోజులు ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఆ ఎరువుని మేము ఈ క్షేత్రంలో వినియోగిస్తున్నాము. అంతేకాకుండా అజోలా ఈ మధ్య వ్యవసాయ శాఖ వారు వ్యవసాయంలో నైట్రోజన్ కోసము అజోలా మొక్కలను కూడా పెంచబడి అజోలాని తడిగాను పౌడర్ రూపంలో కూడా ఇక్కడ మొక్కలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రయోగాల వ్యవసాయ క్షేత్రంలో అనువంత స్థలం కూడా వృధాగా పోనీయడం లేదు. ఫెన్సింగ్లను సైతం పంటల సాగుకు వినియోగిస్తున్నారు. తీగజాతి మొక్కలైన సొర, బీర, కాకర వంటి పంటలు పండిస్తున్నారు. మరి ఈ 7 అంచెల విధానాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు?
ఏ పంట ద్వారా ఎంత ఆదాయం పొందుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు తీగజాతి మొక్కలను చూస్తున్నారు. సొర, బీర, కాకర ఇటువంటి వెరైటీలన్నింటినీ ఈ ఫెన్సింగ్కి మేము వాడుకోవడం జరుగుతుందండి. అంటే స్థలాన్ని పూర్తిగా వాడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం అయింది. ఇక్కడ మనం గమనించినట్టుగైతే మునగ, ఇది చాలా ఎత్తుగా పెరిగే వృక్షం. దీని గురించి మన అందరికీ తెలిసిందే. దీంట్లో మధ్యలో కరివేపాకు. ఈ కరివేపాకు కూడా ఒక సంవత్సరం తర్వాత మనకి దిగుబడి స్టార్ట్ అయ్యే మొక్క. ఇది కూడా మునగతో పాటు పెద్దగా పెరిగే మొక్క. ఆ తర్వాత లేయర్లో బొప్పాయి తీసుకున్నాము. ఈ బొప్పాయితో పాటు ఇక్కడ కూడా నైట్రోజన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కంది లాంటి ఒక అంతర పంటని మేము ఇవ్వడం జరిగింది. ఈ మనందరికీ తెలుసు ఇది అంతా రైజోబియంతో ఉండి నైట్రోజన్ ఫిక్సింగ్ జరుగుతుందని. ఇక్కడికి వచ్చేటప్పటికి బొప్పాయి తర్వాత హైట్లో కొంచెం తక్కువ హైట్లో ఉండేది మిర్చి, అలాగనే టమాటో, వంకాయ, బెండ ఇటువంటి చిన్న చిన్న మొక్కలు, కూరగాయలను ఇచ్చే మొక్కల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఆకుకూరలు, భూమి మీద ఉండే ఆకుకూరలను తీసుకోవడం జరిగిందండి. క్యారెట్, ఇది దుంపజాతి మొక్క. ఇది మనందరికీ తెలుసు. మార్కెట్లో కూడా మంచి ప్రైస్ ఉంటుందండి. కంటికి ఎంతో ఆరోగ్యం అనే దాంతో ఇక్కడ దీన్ని జ్యూసులు కూడా చేసుకొని తాగుతూ ఉంటే ఇక్కడే మేము కొంతమందితో ఇక్కడ ఈ ఒప్పందం కూడా ఉంది కాబట్టి ఈ క్యారెట్ని మేము పండించడం జరిగింది. ఆ తర్వాత బీట్రూట్ అండి. ఇది బీట్రూట్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసే దుంపజాతిది. ఈ బీట్రూట్ తర్వాత ఈ బీట్రూట్ని మేము ఇక్కడ 2 పాదుల్లో తీసుకున్నామండి. ఒక రకంగా దీని మీద వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కించడం కోసం దీన్ని 2 పాదుల్లో తీసుకోవడం జరిగింది. దీని తర్వాత దుంపజాతి మొక్క అయినటువంటి ముల్లంగిని కూడా దీని పక్కన మీరు చూడవచ్చు. ముల్లంగి కూడా సాంబార్ లాంటి వెరైటీల్లో కంపల్సరీగా ఉండాలి అని చూసే ఒక దుంప అంటే ఇది. దీనివలన ఆరోగ్యానికి, జీర్ణశక్తికి ఎంతో తోడ్పడుతుందని ఒక పక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటుంటే, మనం ఇంకొక పక్క ఒక్కొక్క దుంప వచ్చేసి 5 నుంచి 7 రూపాయల దాకా రైతుకి ఇవాళ వస్తున్న రోజు ఉందండి. ఒక 100 మొక్కలు కనుక వస్తే 600-700 రూపాయలు మాకు మున్నంగి మీద వచ్చినట్టేను. అలాగనే ఈ 2 పాదుల మీద మేము బీట్రూట్ ఒక 40-60 కేజీస్ వరకు వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడున్న మార్కెట్లో 40 రూపాయల వరకు వస్తూ ఉందండి. అలాగనే మనం క్యారెట్ చూసుకున్నట్టుగైతే ప్రతి సంవత్సరం 80 రూపాయల దాకా కిలో వాల్యూ వెళ్తూ ఉంది. సో ఇవన్నీ కలుపుకొని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక 30-40 కిలోల వరకు వస్తుందని అంచనా ఉంది. తద్వారా దీని మీద ఒక 2000 రూపాయలు మాకు క్యారెట్ల మీద వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది మనందరికీ పరిచయమేనండి. గోంగూర అందరూ అభిమానించే ఆకుకూర ఇది. దీన్ని మేము ఇక్కడ 2 పాదుల్లో వేయడం జరిగింది. మొదటిది హార్టికల్చర్ డైరెక్టర్ గారు, అలాగనే హెచ్ఎండిఏ డైరెక్టర్ గారు ఇది హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇమీడియట్గా కోతకు రెడీగా ఉన్న పంట అండి. ఇక్కడ చూసినట్టుగైతే మనం పాలకూరని సాగు చేస్తున్నాము. ఈ పాలకూర ఇక్కడ మార్కెట్లో మంచి రేటు ఉన్నది, డిమాండ్ ఉన్న పాలకూర అండి. క్వాలిటీ పాలకూరని పండించడానికి మేము అనుకున్నప్పటికీ మాకు వర్షాలు ఉండటం వలన కొంచెం డిస్టర్బ్ అయినట్టు కనపడుతుంది. కానీ దీన్ని త్వరగా మేము రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగని ఇక్కడ మీరు గమనించినట్టుగైతే తోటకూర ఒక చిన్న బెడ్ లాగా ఉంది, అద్భుతంగా ఉంది. ఒక వారం 10 రోజులు వయసున్న పాలకూర అండి ఇది. ఇవి 2 పాదులు ఉన్నాయి. పాలకూర ఇప్పుడు మనం చూస్తున్నాము కట్ట 5 రూపాయల దాకా వస్తుంది. ఇవి దాదాపుగా ఒక 200 కట్టలు వస్తుంది అని చెప్పేసి మా అంచనా. తద్వారా రైతుకి నికర ఆదాయం ఎంత వస్తుంది అని చెప్పేసి ఈ క్షేత్రంలో మనం క్యాలిక్యులేట్ చేయటము. అలాగనే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ప్రతినిత్యం వంటల్లో వాడుకునేది కొత్తిమీర అండి. ఈ కొత్తిమీరకు కూడా ఎంత డిమాండ్ ఉందో మనకు తెలుస్తుంది. అలాగనే ఇది ముందు వరుసలో వేసినటువంటి పాలకూర, దీన్ని 2 కటింగులు తీసామండి ఇప్పటికీ. ఇది కూడా
ముందు వరుసలో వేసినటువంటి గోంగూర. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది 3 అడుగుల దాకా పెరిగింది. ఆ తర్వాత దీన్ని ప్యాకింగ్ అనువుగా ఉండాలి అని ఆకుల వరకు కత్తిరించటము, 1 కిలో ప్యాక్స్ చొప్పున చేసి సూపర్ మార్కెట్లో ఇవ్వడానికి వీటిని మళ్ళీ మేము చిన్న చిన్న ఆకులుగా తెంపి దీన్ని శుభ్రం చేసి ప్యాక్ చేయాలని చెప్పి, తద్వారా కిలో 70 రూపాయల వరకు పోతుంది అని చెప్పేసి ఇక్కడ మార్కెట్లో మేము వింటూ ఉన్నామండి. అలాగనే మహిళలకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే గోరింటాకును కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో మేము పండించడం మొదలుపెట్టాము. అలానే మనం మాట్లాడుకున్నాము, వీటి మధ్యలో కంది కూడా తీసుకున్నాము. కంది మీరు గమనించినట్టుగా అయితే ఇది కేవలం భూమికి మేలు చేసే నైట్రోజన్ కోసమే కాదండి. కిలో కంది ఇప్పుడు మార్కెట్లో 200 రూపాయలు ఉంది. వ్యవసాయ శాఖ వారు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్క చెట్టుకి ఎంత లేదనుకున్నా కూడా 1/2 కిలో కందుల వరకు వస్తాయి మినిమం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము 200 కంది మొక్కలు వేయడం జరిగిందండి. అంటే 100 కిలోల కంది రావాలి. 100 కిలోల కంది అంటే 100 కిలోల కంది ఇంటూ 150 రూపాయలు వేసుకున్నా కూడా ఇదే 15,000 రూపాయలు ఈ క్షేత్రం మీద నుంచి మాకు వస్తున్న ఆదాయంగా మేము లెక్కించడం జరిగిందండి. చీడపీడలు వ్యాపించినా వాటిని సహజ పద్ధతిలోనే నివారిస్తున్నారు. వేప నూనె, పసుపు నీరు, ల్యాబ్ ద్రావణం, బియ్యం కడిగిన నీరే వీరి పురుగు నివారణ అస్త్రాలు. మొక్కలను మరింత బలంగా ఎదిగి చక్కటి దిగుబడిని అందించేందుకు అజొల్లాను సైతం ఉత్పత్తి చేస్తున్నారు. అజొల్లాను మొక్కలకు ఇవ్వడం వల్ల సాగు ఖర్చులో 40% తగ్గించుకోవచ్చని క్షేత్ర నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సహజ సేంద్రియ విధానాల వల్ల క్షేత్రంలో మిత్ర పురుగుల సంఖ్య పెరిగిందంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు చెప్తున్నట్టు అజోలా, ఈ అజోలా అనేది ఇక్కడ మేము కల్టివేట్ చేస్తున్నామండి. ఈ అజోలా ద్వారా నైట్రోజన్ అనేది పంటకు కావాల్సినది సమృద్ధిగా జరుగుతుందని చెప్పేసి శాస్త్రీయ విధానాలు చెప్తా ఉన్నాయి. దీన్ని తడి ఫామ్లోను పౌడర్ ఫామ్లోను రెండు కూడా రైతులు మొక్కలకి పంటలకి అందించడం వలన మనం పెట్టే ఖర్చులు చాలా వరకు ఒక 40% తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఈ అజోలా ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా పురుగు మందులు ఇక్కడున్న పంటకైతే మాత్రం మేము కేవలం వేప నూనె, 2 డిటర్జెంట్ పౌడరు, పసుపు, దీని ద్వారానే మేము పురుగుని నియంత్రించాము. మీరు చూస్తే అర్థమవుతుంది, ఇక్కడెక్కడ కూడా పురుగు కనపడే సూచన లేదు మీకు. ఏదైతే మేము డిటర్జెంట్ పౌడరు, వేప నూనె, పసుపు, అలాగనే ల్యాబ్ ద్రావణం, మేమైతే ఏదైతే ఇంట్లో బియ్యం కడుగుతామో దాని ద్వారా వచ్చే నీటిని ఫెర్మెంటైన్ చేయటం, వాటిని ఆకుల మీద స్ప్రే చేయటం, తద్వారా దీంతోపాటు మేము 6 రకాల బ్యాక్టీరియాలు, 6 రకాల ఫంజిసైడ్స్ని పేడ ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసి 21 రోజుల తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ద్రావణాన్ని ఆకులతో పాటు భూమి మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా హాని కలిగించే పురుగులని నియంత్రించుకోవటం, భూమి పుష్టిని పెంచుకోవటం, ఈ రెండింటిని మేము తీసుకుంటున్నాం. పురుగుల్లో మనకి మిత్ర పురుగులు కూడా ఉంటాయండి. ఇక్కడ మిత్ర పురుగుల్ని మనం గమనించినట్టుగా అయితే ఎరుపు రంగు మిత్ర పురుగులు ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని మేము చాలామందితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక వింతగా మేము చూడటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎరుపు రంగు మిత్ర పురుగులు కానివ్వండి, చాలా మిత్ర పురుగులను మేము ఇక్కడ షేర్ చేసినప్పుడు చెప్తా ఉన్నారు, ఇవి బదనికలండి, వీటిని అభివృద్ధి చేయాలి, వీటి మీద మీరు ఎటువంటి రసాయనాలు చేయొద్దు అని. మేము అసలు పూర్తిగా వ్యతిరేకమైతే కాదు, కానీ మేము దీని మీద సహనం పాటిస్తున్నాం. పురుగులు కనపడగానే భయపడిపోయి రసాయనాలు వాడేయాలి అని కాకుండా డిటర్జెంట్ పౌడర్లు కానివ్వండి, వేప నూనె కానివ్వండి, పసుపు కానివ్వండి, ల్యాబ్ ద్రావణం, ఇవి పీరియాడికల్గా ఇవ్వడం వలన మ్యాక్సిమం నష్టం జరగకుండా మేము ఇక్కడ పంట తీయటం జరుగుతుందండి. వినియోగదారుల ఆరోగ్యంపై శ్రద్ధ రోజురోజుకు పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ సేంద్రియ ఆహారం దొరికితే బాగుంటుందని భావిస్తున్నారు. రైతులు సేంద్రియ సేద్యం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో రైతులను ప్రోత్సహించేందుకు ఈ 7 అంచెల విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఔత్సాహిక రైతులకు విత్తనాలు, నారును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ దొరికితే బాగుంటుందనేసి చూస్తూ ఉన్నారనమాట. సూపర్ మార్కెట్లలో కానివ్వండి, మామూలు మార్కెట్లలో కూడా కానివ్వండి, ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే సేంద్రియ విధానంలో చేసినటువంటి పంటలని
రైతులు పండించడానికి ఇష్టపడుతున్నారు. కన్జ్యూమర్స్ కూడా అటువంటివి దొరికితే ఆ శరీరం మీద జరిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశం కూడా ఇటువంటి మార్పు చైతన్యం జరుగుతున్న ఈ రోజుల్లో శ్రాకో గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ సునీతా ప్రసాద్ గారు వారికి అన్నటువంటి విజన్లో నుంచి ఈ ఆర్గానిక్ సేద్యంతో కూడినటువంటి మల్టీ లేయర్ ఫార్మింగ్ని రైతులకు అందించడం ద్వారా ఈ రైతులు ఈ విధానాన్ని ఎంత సులువుగా చేయడం ద్వారా ఆహారపు ఉత్పత్తులని త్వరగా మార్కెట్లోకి తీసుకురావడానికి వీలవుతుంది అని వారు ఇక్కడ ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. ఈ చేసే క్రమంలో మాకు సహకరించినటువంటి హెచ్ఎండిఏ వారికి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. రైతులు కోరుకుంటే రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు, నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇప్పించడానికి శ్రాకో గ్రూప్ వారు ప్రయత్నిస్తారు. అలాగనే బ్యాక్టీరియాస్, ఫంజిసైడ్స్ కావాలని వారు ఈ క్షేత్రాన్ని సంప్రదించవచ్చు. ప్రత్యేకించి రైతులకి ఈ కావాల్సినటువంటి బ్యాక్టీరియాస్, ఫంజిసైడ్స్ ఇవ్వడానికి శ్రాకో గ్రూపు ఎప్పుడూ రెడీగా ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాము. మార్కెటింగ్ శాఖ వారి అంచనా ప్రకారం 80% కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లోకి వస్తున్నాయని చెప్పి వ్యవసాయ శాఖ వారు అంచనాలు వేస్తున్నారు. అంటే 80% మన ఆర్థిక వనరులు బయటకు వెళుతున్నాయండి. వాటిని కాపాడుకుంటే తద్వారా అదే కాకుండా ఆరోగ్యం కూడా మనం తెలంగాణలో పండిన పంటలను ఏదైతే సేంద్రియ పంటలను అనుకుంటున్నామో అవి తినడం వలన అటు రైతులకి ఇటు వినియోగదారులకి ఎంతో మేలు జరుగుతుందని ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నామండి. నమస్కారం. సేంద్రియ విధానంలో సరికొత్త పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు ఏడంచెల సాగు విధానంలో ఉద్యాన పంటలు పండిస్తూ తోటి రైతుల్లో స్ఫూర్తి నింపుతుంది శ్రాకో సంస్థ. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు పొందడంతో పాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ ఆదాయం పొందే మార్గాలను సూచిస్తున్నారు. రైతులు ఈ నూతన విధానాలను అందిపుచ్చుకోవాలని ఆశిద్దాం. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.